హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజనాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే పొటాటో లాలీపాప్స్ అండి. ఈ పొటాటో లాలీపాప్స్ చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి, యమ్మీగా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం. ముందుగా నేను 2 బంగాళాదుంపల్ని ఉడికించి పెట్టుకున్నాను. వీటిని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. మెత్తగా స్మాష్ చేసుకోండి. చూడండి, ఇలా అసలు గడ్డలుగా ఉండకుండా మెత్తగా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 2 చిన్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగి పెట్టి వేసుకోండి. కొద్దిగా కరివేపాకుని చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. తర్వాత ఒక ఉల్లిపాయను వేసాను. ఇవన్నిటిని మిక్స్ చేసుకోండి బాగా. ఇలా నేను ఫ్రై ఎందుకు చేస్తున్నానంటే కొందరికి పచ్చిగా నచ్చదు. నేను బంగాళాదుంపని స్మాష్ చేసి ఇవన్నీ అందులోకి యాడ్ చేయొచ్చు, కానీ కొందరికి అలా నచ్చదు. కాబట్టి నేను ఇలా ఫ్రై చేసి ఒకసారి ఇలా ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూడండి. అదే ఇందులోకి కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోండి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1 స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. వేసి బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపల్ని ఇందులో వేసుకోండి. వేసేసి మంచిగా పర్ఫెక్ట్గా మిక్స్ చేయండి. మనం ఫ్రై చేసిన టెక్స్చర్ అంతా బంగాళాదుంపలకి పట్టుకునేలా బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసి కలపండి. అలా కలిపిన తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత కొద్దిగా ఒక 2 స్పూన్ల బ్రెడ్ క్రమ్స్ వేస్తున్నాను. కొద్దిగా కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. ఇలా వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా కంప్లీట్గా బాగా మిక్స్ చేయండి, మొత్తం మంచిగా కలిసేటట్టు. ఇలా మిక్స్ చేసుకొని వీటిని చిన్నగా బాల్స్లా చుట్టుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చిన్న ఉండలుగా చేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇలానే అన్నీ చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత నేను ఒక బౌల్లోకి ఒక 2 స్పూన్ల మైదా వేస్తున్నాను. మైదా పిండిని వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొంచెం టెక్స్చర్లా కలుపుతున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఇలా ఉండలు లేకుండా కలిపేసుకోండి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు తయారు చేసుకున్న ఈ ఉండల్ని మైదాపిండి టెక్స్చర్లో ఇలా మంచిగా డిప్ చేసిన తర్వాత నేను ప్లేట్లోకి బ్రెడ్ క్రమ్స్ వేసుకున్నాను. ఈ లాలీపాప్ని బ్రెడ్ క్రమ్స్ మొత్తంతో కోట్ చేయండి బాగా. ఇలా మొత్తం పైన లేయర్ అంతా కోట్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇలా అన్నీ చేసేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న లాలీపాప్స్ని అందులోకి వేసేయండి. ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలి. దీన్ని వెంటనే మిక్స్ చేయకండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇట్లా మిక్స్ చేయండి. వీటిని గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోండి. మెల్లిగా తిప్పండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా ఎంతో టేస్టీగా చాలా ఈజీగా ఇంట్లోనే పొటాటో లాలీపాప్స్ని ఎలా తయారు చేయాలో చూసాం కదా. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.